మోదీ జగన్ల సమావేశాన్ని తాము తొంగి చూడలేదు అన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. వైసీపీ నాయకులు చెప్పుకునేదాన్నే తాము చెబుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ బీజేపీలో విలీనం కావడం ఖాయమన్నారు. కేసుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు బోండా ఉమ. 2019 ఎన్నికల్లో సీఎం సీటుకే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడానికి ముందుకొస్తాడు. ఇవాళ అందుకే ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకున్నాడు. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవినీతి కేసుల్లో, దేశంలో జరిగే అవినీతి కేసుల్లో 6 నెలల్లోపే తేల్చండి అని అవినీతి పరుల, అవినీతి చేసిన వాళ్ళ మీద ఉక్కు పాదం మోపాలని చూస్తూ ఉన్న తరుణంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుని నాకు విముక్తి కల్పించండి అని అడగటం ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకున్నా సరే దాన్ని వేరే రీతిలో మాట్లాడటం దురదృష్టకరం. జగన్ కలిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తన అవినీతి కేసుల నుంచి తప్పుకోవడానికి మాత్రమే, విముక్తి కల్పించమని కోరినందుకు మాత్రమే. దానికి ప్రతిఫలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ భారతీయ జనతా పార్టీలోకి కలిపేస్తామని ఎందుకంటే స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న నువ్వు స్పెషల్ స్టేటస్ కోసం అంతకుముందు ఎంపీలు రాజీనామా చేపిస్తా ఉన్నావు. నిన్నెళ్ళి భారతీయ జనతా పార్టీకి మా మద్దతు అంటా ఉన్నావు. బీజేపీకి మీరు ఎవరికి మద్దతు ఇచ్చినా భారతీయ జనతా పార్టీ, బీజేపీ దొంగలతో ప్రయాణం చెయ్యదనేదే ప్రజల నమ్మకం. లోపల ఏం జరిగిందో, ఏం మాట్లాడుతున్నారో ఎవరో కూడా వాళ్ళు ఆఫ్ ది రికార్డు మాట్లాడే మాటలు బట్టి, సంతోషాన్ని బట్టి రాబోయే రోజుల్లో మేము ఒక జాతీయ పార్టీలో అవుతున్నాం అని మాట్లాడుతున్న వాటిని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్నాం తప్పితే లోపల జరిగిన వాస్తవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటి నుంచే వినిన మాటలే మేము చెప్తాం. కేసుల తీవ్రతను నీరు గార్చి ఈడీ దర్యాప్తుల్లో కనుక సహకరిస్తే చట్టాల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ద్వారా అన్నీ కూడా వీక్ అవుతాయి కేసులు. ఆ తీవ్రత నీరు గారిస్తే దాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బయటపడే అవకాశం ఉంది. దానికి సహాయం చేయమనే ఆయన కాళ్ళు పట్టుకొని పార్టీని విలీనం చేస్తా ఉన్నాడు, విలీనం చేస్తానన్నాడు అనే విషయాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు తప్పితే అది మేము మాట్లాడే మాటలు కూడా కాదని కూడా తెలియజేస్తాం.